హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనొచ్చేసి స్వీట్ కార్న్ అయితే ఉడకబెడుతున్నాను. బయట వాన పడుతుంది కదా! పిల్లలకి కొంచెం స్నాక్స్‌గా ఉండిద్దని. అయితే పిల్లలకి లీవ్ ఇచ్చేశారు. 3 డేస్ హాలిడే వీళ్ళకి. వానలో వాతావరణం గూడా బాగాలేదు కదా! తుఫాన్ అంటున్నారు కదండీ! అందుకని చెప్పి వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు 3 డేస్. ఇంక ఇదొచ్చేసి చేప ఫ్రై దొండకాయ పచ్చడి చేద్దాం అని చెప్పి, ఇంకా నేనైతే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఇంక ఇప్పుడైతే ఇది ఎలా చేస్తున్నానో మీకు తెలిసిందే. కాకపోతే మీకు మామూలుగా చెప్తున్నాను. ఇంకా ఇప్పుడైతే పోయిన పార్ట్ 1లో నేను మా చెల్లి గురించి నేను చెప్పాను కదండీ! ఇంకా అలాగే నేను మా చెల్లి అయితే ప్రతి విషయంలోనూ కొన్ని కొన్ని కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఇంకొన్ని విషయంలో అయితే కలిసి ఉండేవాళ్ళం, బాగుండేవాళ్ళం. అక్కడ మేము తాత వచ్చేసి రైల్వే ఎంప్లాయీ. ఇంకా తాత రైల్వే క్వార్టర్స్‌లోనే ఉండేవాళ్ళు. ఇంకా నేను కూడా చిన్నప్పటి నుంచి పెద్దయ్యేదాకా 10th ఇంకా అయిపోయేదాకా అక్కడే ఉన్నాము. తాతయ్యకి రిటైర్మెంట్ అయినా సరే ఒక 2, 3 సంవత్సరాలు కూడా అదే రైల్వే క్వార్టర్స్‌లో అయితే ఉన్నాము. ఇంకా అక్కడైతే చాలా బాగుండేదండి అసలు. రోజు పార్క్‌కెళ్ళి ఆడుకునేవాళ్ళం. ఇన్‌స్టిట్యూట్ అని అక్కడ ఒక పెద్దది ఉండేది సినిమా హాలు. దాని పక్కన ఒక పార్క్ ఉండేది. ఇంక అక్కడికెళ్ళేవాళ్ళమాట. ఎదురు పిల్లలు, పక్క పిల్లలు అందరం కలిసి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళమండి అసలు. చాలా బాగుండేది. అక్కడ చేసిన ఎంజాయ్ ఎక్కడ చేయలేదు నేను చిన్నప్పటి నుంచి. అసలు అక్కడ వదిలేసి వచ్చేటప్పుడు కూడా చాలా బాధేసింది నాకైతే. అబ్బా! మళ్ళీ ఇక్కడికి రాము కదా! అంటే అక్కడి నుంచి ఇంకా ఇల్లు వేరే చోట తీసుకున్నప్పుడు ఇంకా రైల్వే క్వార్టర్స్ ఖాళీ అవ్వాల్సొచ్చింది. ఇంకా అక్కడి నుంచి నాకైతే అస్సలు రాబుద్ది కాలా. అసలు చాలా బాగుండేదండి. నేను ఎప్పుడైనా గుంటుపల్లికి అంటే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా నేను అక్కడ వీడియో అయితే చూపిస్తాను. రైల్వే క్వార్టర్స్‌లో మేము ఎక్కడెక్కడ ఉన్నాము, ఏం చేసాము అనేది కూడా మీకు ఆ వీడియోలో చూపిస్తానండి. చాలా ఫ్రీగా ఉండేది. మేమైతే స్కూల్స్‌కి వెళ్ళేటప్పుడైతే నేను, మా చెల్లి ఇంకా కింద ఇంకొక అమ్మాయి ఉండేది. మేము ముగ్గురం నడుచుకుంటూనే వచ్చేవాళ్ళమాట. ఇంకా వచ్చే దారిలో అయితే కోతులొచ్చాయి. కోతులు ఎనగబడేయి. అయినా సరే మేము భయపడకుండానే వెళ్ళేవాళ్ళం స్కూల్‌కి. ఒక్కొక్కసారి అయితే అసలు నాకు రైల్వే క్వార్టర్స్‌లో ఎటునుంచి ఎటెళ్ళినా మా ఇల్లొచ్చిద్దో అన్నీ ఎందుకంటే ఫ్రెండ్స్‌తో కలిసి నేను అలా హ్యాపీగా ఉన్నానన్నమాట. సైకిల్ రేస్ పెట్టుకునేవాళ్ళం. ఫ్రెండ్స్ అందరం కలిసి సైకిల్స్ ఉంటే ఎవరైతే ఇక్కడికి వస్తారో అది ఇది అని చెప్పి మేమైతే సైకిల్ రేస్ కూడా పెట్టుకొని బాగా ఆడుకునేవాళ్ళం. అలాగే ఎప్పుడు స్కూల్ నుంచి రాగానే ముందు ఆటలకే ఇచ్చేదాన్ని. ఆట ఆడుకున్న తర్వాత వచ్చి అప్పుడు స్నానం చేసి బుక్స్ తీసేదాన్ని. ఇంకా నేను సెకండ్ క్లాస్ నుంచి 5th క్లాస్ దాకా ఒక స్కూల్‌లో చదివాను. ఆ తర్వాత హై స్కూల్‌లో చదివానండి. హై స్కూల్‌లో కూడా 6th క్లాస్ అయితే చదవలేదు. 7th నుంచి 10th దాకా చదివాను. అప్పుడున్న టైంలో నేను ట్యూషన్‌కి వెళ్ళాల్సొచ్చింది. 8th క్లాస్ నుంచి నేను ట్యూషన్‌కెళ్ళానమాట. అక్కడ కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేసేదాన్ని చదువుకుంటా. అలాగే బాగా మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ అని మేము బాగా ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాకు. ఇంకా అందరూ కూడా ఎక్కువగా నా పేరే నాకు నిక్‌నేమ్ వచ్చేసి నన్ను స్వీటీ అనేవాళ్ళు. ఇంకా స్వీటీ, స్వీటీ అని స్వీటక్క అని చెప్పి చాలామంది పిల్లలు నా దగ్గరికి వచ్చేవాళ్ళండి. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాగే అక్కడ అందరూ అంటే నేను చెప్పా కదండీ నాకు 5గురు పిన్నిలని. మా 5గురు పిన్నిలకి పెళ్ళిళ్ళు కూడా అక్కడే జరిగినాయి. అంటే లాస్ట్ పిన్నికి మాత్రం కొంచెం జాబ్ చేస్తుందని చెప్పి కొంచెం తర్వాత చేసుకుంది. కానీ మా నలుగురు పిన్నిలు మా అమ్మకి కలిపి 5గురికి అక్కడే రైల్వే క్వార్టర్స్‌లోనే పెళ్ళిళ్ళైతే అయినాయండి. మా మామయ్యకి కూడా అక్కడే జరిగింది. ఇంకా తర్వాత మా చిన్న పిన్ని వచ్చి అసలు చాలా వరకైతే నేను మా పిన్ని లాస్ట్ పిన్ని వచ్చి అక్కా చెల్లెళ్ళం అనుకుంటారు. ఎందుకంటే అంత బాగా క్లోజ్‌గా ఉంటాము. ఎక్కడికెళ్ళాలన్నా సరే మా పిన్ని, నేను వెళ్ళేవాళ్ళం. చర్చిలకి కానీ లేకపోతే షాపింగ్స్ కానీ అక్కడే రైల్వే క్వార్టర్స్‌లోనే షాపింగ్స్ ఉంటాయండి. లైన్‌గా ఉంటాయి షాపులన్నీ. మనకి జ్యువెలరీ షాప్స్ కానీ, సరుకులు షాప్స్ కానీ, ఇంకా టిఫిన్ షాప్స్ కానీ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి లైన్‌గా. అక్కడికెళ్ళి చక్కగా మేము కావాల్సినయన్నీ తినేసి వచ్చేవాళ్ళం.
ఒకరోజు ఏమైందంటే వాన పడుతుంది. కరెంట్ పోయింది. అయితే మా అమ్మమ్మ ఏదో కావాలి అని చెప్పి మార్కెట్‌కైతే నేను మా లాస్ట్ పిన్ని అయితే ఎళ్ళాము. ఇద్దరం గొడుగు పట్టుకొని నడుచుకుంటూ ఎళ్ళి ఆ వాన పడుతుంది. అంటే బయట లైట్లు కూడా ఆపేశారు. కొంచెం పర్లేదు బానే ఉంది కదా అని చెప్పి ఎళ్తున్నాము. ఇంక ఎళ్ళి వచ్చేటప్పుడు అక్కడ వేడి వేడి మైసూర్ బోండాలైతే వేస్తున్నారన్నమాట. సరే రా తిందాం అని చెప్పి ఎళ్లి తింటున్నాము. అప్పుడు రూ. 10కి 4 బోండాలు చాలా పెద్దయి పెట్టేవాళ్ళు. ఇంకా ఇద్దరం కలిసి తినుకుంటూ వచ్చాము. అదే వానలో నడుచుకుంటూ తినుకుంటూ వచ్చాము. అయితే వచ్చే దారిలో మా పిన్ని అంది, "చెల్లుంది కదా చెప్పబాక ఏడ్చిద్ది. నువ్వు తిన్నావు కదా సైలెంట్‌గా ఉండు" అని చెప్పింది. సరేలే అన్నా. కానీ ఇంటికొచ్చాక అస్సలు నోరు ఆగలేదు. నేను మైసూర్ బోండా తిన్నానని టమ్ముకేసుకున్నాను ఇంట్లో కూర్చొని. మా అమ్మమ్మ అయితే తినుకుంటూ వచ్చారు పాపం దానికి కూడా తేవచ్చు కదా అంది. మా చెల్లి ఏడుపే ఏడుపు. దానికి తెచ్చి నన్ను తీసుకెళ్ళి తినిపించి తీసుకొచ్చావు నాకు లేదు అని చెప్పి. మా పిన్ని ఏదో తనతో వెళ్ళాను కదా చిన్నపిల్లని అని చెప్పి నాకు కొనిచ్చింది. కానీ నా నోరు ఆగకుండా మా చెల్లికి వచ్చి చెప్పేశాను, నీకు లేదుగా నేను తిన్నానుగా అని చెప్పి. ఇంకా చిన్నతనం అంతే కదండి, ఒకరికి ఇప్పిస్తే నీకు లేదు నా దగ్గర ఉంది కదా అని చెప్పి అని ఏడిపిస్తారు. అలాగని మా చెల్లిని ఏడిపించాను. ఇంకా మా పిన్ని అయితే చెప్పొద్దని చెప్పా కదమ్మా ఎందుకు చెప్పావు అని చెప్పింది. ఇంకంతే ఏమనలేదు. ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా పార్ట్ 3 వచ్చేసి ఇంకా ఎంజాయ్‌గా మీకు నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.